హాయ్ మీసా మేడం. ఏంటి ఈరోజు ఏది మీ అమ్మా మెరిసిపోతున్నా ఏంటి? ఈరోజు సాటర్డే కదా, వీకెండ్. అమ్మా నువ్వు రోజు మెరిసిపోతావు అమ్మా. అంత లేదులే కానీ బిస్కెట్లు ఎగ్గానే వచ్చిన పని ఏంటో చూడమండి. ఏంటి ఈరోజు ఏది ఏదో ప్రయత్నిస్తావు కదా వింత వింతవన్నీ. అబ్బా వీళ్ళకి హెల్దీ ఫుడ్ చేస్తే వింత వింతవే. అది మీసా నుంచి కాల్ మళ్ళీ ఎందుకు స్పాంటనియస్గా ఉంటుంది? దేని గురించి అడుగుతున్నా నువ్వు? అదే కానా పీనా. ఈరోజు ఏది? నో కామెంట్స్. లంచ్, నో కామెంట్స్. డిన్నరు. ఎస్, డిన్నర్లో కలుద్దాము. ఈరోజు సాటర్డే డిన్నర్లోనే కలుస్తాం మనము. సో డిన్నర్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ మాటగా మాట కానీ ముద్దుకున్నాం. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ అండి. ఏంటి మేడం గారు ఇవన్నీ తినడానికి ఇప్పుడే తినేసి వెళ్తారా? లేదు గీతమ్మ, ఇప్పుడు తిని వెళ్తే షాప్లోనే టైం అయిపోతుంది. మీ సేవకి వెళ్ళాలి కదా. ఇవన్నీ ఈ ఉపాసం అంటే చూడండి ఒకసారి ఫ్రెండ్స్. గీతమ్మ ఒక తర్వాత తింటూ ఉంటే ఈ మాత్రం తినకపోతే రేపు పడిపోతాను. మళ్ళీ మన ఇంటి దగ్గర ఉండేవాళ్ళం కాదు కదా, అందు గురించి ఇవన్నీ తినాలి కదా. వారానికి 3 వారం ఇది ఉపాసం అంటే చూడండి ఫ్రెండ్స్. ఈవిడ ఏం కానీ వారం రోజులు ఉపవాసం ఉన్నది అనుకో, మాకు నచ్చి వండుకొని హ్యాపీగా తింటాం ఫ్రెండ్స్. ఈవిడ వల్ల చూడండి. గీతం చూడండి కామెడీ. ఇదేం తెలుసా, ఇది కర్రపెండ్ల దుంప అంటారు, చాలా ఇష్టం నాకు. ఇక ఇదేమో డ్రై ఫ్రూట్స్, అటుకులు, బెల్లం, తర్వాత కొమ్ము శనగలు, తర్వాత ఏంటంటే కొబ్బరి మాట. కొబ్బరి తినాలి ఎప్పుడైనా ఉపవాసం ఉంటే, ఎందుకంటే ఫాస్టింగ్లో తింటే ఇది ఇన్స్టెంట్ ఎనర్జీ అన్నమాట. ఇదేమో నీరసం రాకుండా. ఇది బనానా, ఇదేమో జాంకాయ, ఇదేమో ఇది ఈరోజు నా డైట్ అన్నమాట. ఇంక ఈరోజు ఇది తప్ప ఇంకేమీ తినను. ఇదేమో జ్యూస్. ఇదేం జ్యూస్ అంటే వాటర్ మిలన్ జ్యూసు. ఇందులోని చియా సీడ్స్, తర్వాత ఏమో సబ్జా గింజలు అవన్నీ వేసాము. కనిపిస్తుందో లేదో మీకు ఇది, ఇగో చియా సీడ్స్ అవి అన్నమాట. ఇది ఈరోజు నా డైట్. ఉపవాసం ఉన్నామని చెప్పి ఏదో వెంటనే ఇడ్లీలు దోశలు అలాంటి తినకూడదు. ఇలాంటి తింటే మంచిది అన్నమాట, మంచి ఉపవాసం అవుతుంది. అది నా దృష్టిలో. మీ అందరూ ఎలా తింటారో నాకు తెలీదు. ఇది ఈరోజు నా డిన్నర్. మళ్ళీ రేపు సండేలో కలుసుకుందాము. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా గీతమ్మ డైలాగ్స్ చూసారు ఎలా అంటున్నారో అనమాట. ఆ గీతమ్మ ఫ్రెండ్ లల్లి మిస్ అయిపోయింది. వీళ్ళిద్దరికి మళ్ళీ రేపు మీకు చూపిస్తానండి.